కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా థా కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా తిన్నక్క తిన్నక్కతిం తిన్ తిన్. ఏంటి మళ్ళీ తాగావా? ఏందోనే మా అల్లుడు గారు ఎంత చెప్పినా మాయధర్మం తాగడం మాత్రం మానుకోవట్లేదు. లేదు బంగారం. నాకు వాసన రాకూడదని ఆ పనికి మాలిన పాల్సో పాస్పసో వేసుకుని ఉంటావు. దీనికి ఎట్లా తెలిసింది? నువ్వెన్ని వేసుకున్నా నీ మందు వాసన గుప్పని కొడుతుంది. అవునా? అంతలా తాగి సచ్చావు. సర్లే ఇక్కడ దాకా వచ్చాం కదా, త్వరగా కార్యక్రమం ముగిచ్చేద్దాం. పోరే తాగుబోతున్నా కొడుక, నీకెన్నిసార్లు చెప్పానురా మందు కొట్టి మంచం ఎక్కొద్దని. ఇప్పుడు కూడా తాగే లోపలికి వెళ్ళాడు. నా గయ్యాల కూతురు ఏం పెంట చేసిద్దో ఏందో. పాపమే అల్లుడు బిజినెస్ లో లాస్ అయ్యి ఫ్రస్ట్రేషన్ లో తాగుతున్నాడు. ఫుల్ మూడ్లో ఉన్నానే, చేసుకుందాం దా. ఏంట్రా చేసేది చెత్త నా కొడుక, ముందులే బయటికి నడు. ఇంకోసారి తాగి పక్కెక్కితే పగల కొడతా. నడు పో పో బయటికి నడు. ఆ! అయ్యో ఛా! ఝుమ్ చక్క కుచక్క కుచక్క రే నా ఝుమ్ చక్క కుచక్క ధే రే నా ఝుమ్ చక్క కుచక్క కుచక్క రే నా ఝుమ్ చక్క కుచక్క ధే రే నా. ఏంటల్లుడు గారు బాగా బరువెక్కినట్టున్నారు. అల్లుడు బరువు మోసేంత బలం ఉంది మా అత్తగారికి. పాపం తోసేసిందా నా గయ్యాల కూతురు? తోస్తే తోసిందిలేండి, అది తోయటం వల్ల నాకు భలే అవకాశం వచ్చింది. అంతేనంటారా అల్లుడు గారు? నా మందు వాసన వస్తున్నా కూడా మీరు చూడండి, అది పట్టించుకోకుండా ఎంత బాగా మాట్లాడుతున్నారో. మీ మామగారు తాగొచ్చినప్పుడు కూడా నేనేమనేదాన్ని కాదు. మీరు సూపర్ అత్తగారు. పాపం ఇంకెంతసేపు నా బరువు మోస్తారు, లేపండి. కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా థా కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా కిన్నక్కతిం కిన్నక్కతిమ్మి థా కిన్నక్కతిం థా తిన్నక్క తిన్నక్క తిన్ తిన్ తిన్నక్క తిన్ కతక్క తిమ్మి తిన్ తిన్నక్క తిన్ కతక్క తక్క తిన్ తిన్నక్క తిన్. ఏమైంది అత్తయ్య గారు? అబ్బా ఇట్రండి. అబ్బా జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడ కూర్చోండి. బా ఎక్కడ అత్తయ్య గారు? ఆ, ఏమైంది అత్తయ్య గారు? అబ్బా ఆ, అత్తయ్య గారు ఎక్కడ నొప్పి ఉందో చెప్పండి, మసాజ్ చేస్తాను. చెప్పలేను అల్లుడు గారు, మీరు చెయ్యండి తగ్గుద్దులే. అలాగే